హలో ఫుడీస్, ఐఎమ్ ఆల్సో ఫుడీ. ఎలా ఉన్నారు? ఇవాళ టేస్టీ అండ్ హెల్దీ నువ్వు పప్పు చెక్కలు చేస్తున్నాను. వీటి కోసం ముందుగా పెసరపప్పును ఒక కప్పు తీసుకొని వాష్ చేసుకొని కుక్కర్లో వేసి 2 కప్స్ వాటర్ వేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా ఉడికించుకోవాలి. ఆలోపు గోధుమ పిండిని జల్లించుకొని అదే కప్పుతో 3 కప్స్ తీసుకోవాలి. అందులో సరిపడా సాల్ట్, సరిపడా కారం, 4 స్పూన్లు తెల్ల నువ్వులు వేసి అలాగే 1 స్పూన్ అంత వాము బాగా మిదిపి వేసి పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు అందులోకి ముందుగా మనం ఉడికించి పెట్టుకున్నాం కదా పెసరపప్పు, దానిని కూడా వేసేసి ఇంకొకసారి బాగా కలిపేసుకోవాలి. వాటర్ అయితే అవే సరిపోవచ్చు. ఒకవేళ సరిపోకపోతే ఇంకొంచెం వాటర్ చిలకరించుకొని పిండి బాగా గట్టిగా ఇలా కలుపుకోవాలి. మనం నార్మల్గా చపాతీ పిండి ఎలా తడుపుకుంటామో అలాగే తడిపేసుకొని చివరిగా ఒక 2 స్పూన్స్ అంత ఆయిల్ వేసి ఇంకొకసారి బాగా కలిపేసి పిండి ఇలా వచ్చేలాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఒక అరగంట సేపు పిండి బాగా నానిన తర్వాత చపాతీ రోల్ చేసే చెక్కను తీసుకొని ఒక పిండి ముద్దను పెట్టి రోలర్తో బాగా ఇలా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఒక నైఫ్ తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. చపాతీ ఇంత మందం ఉంటే సరిపోతుంది. వేగేటప్పుడు కూడా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి వేయించుకోవడానికి ఆయిల్ని కాగనివ్వాలి. ఆయిల్ కాగాక ఈ కట్ చేసుకున్న ముక్కల్ని ప్లేట్లో తీసుకొని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేయాలి. వేసి ఒక 2 మినిట్స్ అలానే వదిలేయాలి. దాని తర్వాత వాటిని ఇంకొక సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఇలా గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకొని మరొక ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే ఇంకొక పిండి ముద్దను తీసుకొని ఇలానే రోల్ చేసి తర్వాత కట్ చేసుకొని ఆయిల్లో వేసి అన్నింటినీ కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం చల్లారినాక వీటిని తింటే క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయండి. అందులోనూ పెసరపప్పు, గోధుమ పిండి, నువ్వులు, వాము అన్నింటినీ హెల్దీ ఐటమ్సే వేసాం కాబట్టి పిల్లలకు కూడా పెట్టేయచ్చు. వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. అందులోనూ టేస్టీగా కరకరలాడుతూ ఉంటాయి కాబట్టి ఇష్టపడతారు. చూసారా, ఇలా చేతితో వించితే ఇలా విరిగితే బాగా క్రిస్పీగా కరకరలాడుతూ వచ్చినట్టు. అంతేనండి, ఇలా ఈజీగా టేస్టీగా హెల్దీగా ఇంట్లోనే స్నాక్స్ చేసుకోవచ్చు. మీరు కూడా మీ పిల్లల కోసం ట్రై చేసి చూడండి. నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మా ఇంట్లో మా పిల్లలకైతే చాలా బాగా నచ్చాయండి ఇవి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయి అనేది నాకు కామెంట్ చేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరొక టేస్టీ అండ్ హెల్దీ రెసిపీతో కలుద్దాం. బాయ్ అండి. హ్యావ్ ఏ గుడ్ డే.